జగన్ అన్నవే, జగన్ బొమ్మ తీయక తప్పదు అంటూ కూడా ఒక వార్త మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రచార పిచ్చి కోసం ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఖర్చు పెట్టేస్తా ఉన్నారనేసి కూడా జగన్ తిక్కను ఎన్నికల సంఘం కుదిర్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈడ వార్డు సచివాలయాలు కావచ్చు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసినటువంటి ధ్రువపత్రాల పైన జగన్ బొమ్మను మడత పెట్టింది. జగన్ ముద్ర ఉన్నటువంటి ఏ పత్రాలు జారీ చేయకూడదని వీల్లేదనేసి కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు 100 కోట్ల ప్రజాధనం కూడా ఇక్కడ వృధాకు బాధ్యులు ఎవరు? ఇది గతంలో జగనన్న ప్రభుత్వ కార్యాలయాలన్నిటి కూడా ఆ వైసీపీ రంగులు వేసినారు. అప్పుడు ఒక 2000 కోట్ల పైన ప్రజాధనం గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ అటువంటివి చేశాడు. అవి జారీ చేయకూడదంటే ఇప్పుడు కూడా అది కోట్ల రూపాయల ప్రజాధనమే, అది కూడా ఇక్కడ వృధా అయిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మన ఇంట్లో ఒక 10,000 20,000 పోతే మన తండ్రి మనల్ని ఎలా అయితే ప్రశ్నిస్తాడు, ఏమైంది, ఏడబోగొట్టిన ఎట్లా అడుగుతాడో అట్లా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రచార పిచ్చితో ఈ బొమ్మలు వేసుకోవడం వల్ల అప్పుడు రంగులు వేసాడు, ఈసారి బొమ్మలు వేసాడు. అప్పుడు రంగులకి 2,000 కోట్లు, మరి బొమ్మలకి 8,000 కోట్లు అవుతుందో ఏమో తెలియదు. కానీ ఈ డబ్బులకి ఎవరు బాధ్యతలో అనేది కూడా, ఎవరైతే ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తారో, ప్రభుత్వ బస్సులు ఇలాంటి వెహికల్స్ వాటిపైన ఎవరైతే దాడి చేసి నాశనం చేస్తారో అటువంటి వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులమైనా సరే కట్టించుకోవాలి ప్రభుత్వం. అప్పుడు ఇటువంటివి అయితే జరగవనేసి కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూనే ఉంది. కానీ ఏ ముఖ్యమంత్రికి రాని వింత ఆలోచన జగనన్న క్రియేటివిటీ. అదే మీ అందరూ క్రియేటివిటీ లేదేమో. కాబట్టి ఏవైనా సరే ఆదాయ ధృవీకరణలు లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటప్పటికు వాళ్ళు ఇప్పుడు ఎవరికి రాలేదు, జగనన్నకు మాత్రమే వచ్చిందంట. ఆలోచన జగనన్నకు వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించి వీటిపైన జగనన్న బొమ్మ అయితే వేసుకున్నాడు. కాబట్టి అది చేస్తా ఉన్నాడు. కాబట్టి దీంతో జగనన్నే ఏపీకి కరెక్ట్ అయినటువంటి సీఎం అనేసి కూడా చాలా మంది చెప్తా ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి నిజంగా ఇవే తప్పుకు కనపడవో. జగన్ను ఆ ప్రభుత్వ అధికార గుర్తైనటువంటి నవరత్నాల లోగో ఏదైతే ఉండదో అది ముద్రించారు. B1 అడంగలు, భూమి యజమాని హక్కు పత్రం, ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రం లాగా ఇలా గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా చేసే వివిధ రకాలైనటువంటి పత్రాల పైన జగనన్న బొమ్మ అయితే ముద్రించారట. కాబట్టి సొంత సామ్రాజ్యం అన్నట్టుగా ప్రతి ప్రభుత్వ కార్యకలాపాలను జగన్ బొమ్మ అయితే ముద్రించారు. ఇది ఒకప్పట్లో మనకు ఉండేది ఆ విధంగా. ఏంటంటే రాజుల కాలంలో వాళ్ళు డబ్బుల మీద వాళ్ళు ఆ రాజు యొక్క లేదా ఆ రాజుకి తాతో తండ్రో ఎవరో బాగా పరిపాలన ఎవరైతే చేస్తారో ఆ నాణ్యాల పైన, డబ్బుల పైన, బంగారు నాణ్యాల పైన కూడా వాళ్ళ యొక్క ముద్ర అయితే ఉండేది. ఆ విధంగా చేసుకునేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఎవరికి రాలేనటువంటి ఒక ఆలోచన జగనన్నకు వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఏంటి, ఏది చూసుకున్న ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ లేదా మనకు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో నవరత్నాలకు సంబంధించే కాదు, ఇక ఏమైనా సరే భూమికి సంబంధించి చూడండి, B1 అడంగలకు సంబంధించి కావచ్చు, ల్యాండ్కి సంబంధించి యజమాని హక్కు పత్రం అంటే ఆ పాస్బుక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు, ఇక ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రం కావచ్చు, ఇలా గ్రామ వార్డు ఏదైతే ఉందో ఈ ప్రతి దానికి సంబంధించి చేసే ప్రతి పత్రానికి కూడా ప్రతి దీనిపైన కూడా జగనన్న బొమ్మే ఉంది. అంటే అక్కడ ఇప్పుడు భూమి యజమాని హక్కు ఉండాల్సి అందులో మనం మామూలుగా ఏం చేస్తారంటే మన ఫోటోను దాన్ని స్టిక్ చేస్తాం మనం పాస్బుక్లో అయితే. కానీ అక్కడ కూడా జగనన్న ఫోటోనే దానిపైన కూడా భూమి పాస్బుక్ పైన కూడా జగనన్న ఫోటో ఉందంటే ఇది క్రియేటివిటీ అనుకోవాలా లేదా జగనన్నకు నిజంగానే పబ్లిసిటీ పిచ్చి అనుకోవాలా అనేది కూడా చూడవచ్చు. అంటే ఒక నియంతలాగా జగనన్న పరిపాలిస్తున్నాడు అని కూడా
దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. లేదా క్రియేటివిటీ ఎక్కువైపోయి ఎట్లా చేస్తూ ఉన్నాడు అనేది కూడా మనం చూడాలి. ఇక నవరత్నాల లోగోను వేయించారు జగనన్న. జగనన్న పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవి చూసినప్పుడంతా జగనన్నే గుర్తొస్తాడు. రేపు మళ్ళీ అధికారం మారితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరైనా వస్తే వాళ్ళ బొమ్మ వేసుకుంటారా, లేకపోతే ఈ ఉన్న పాస్బుక్లన్నీ మళ్ళీ తీసేసి, లేదు ఇప్పుడు ఏవైతే ఇచ్చినారో ఈ గుర్తింపు కార్డులు అవన్నీ మళ్ళీ రద్దు చేసి మళ్ళీ వాళ్ళు కొత్తగా తీసుకోవాలని చెప్తే అప్పుడు కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుంది కదా. ఆ ప్రభుత్వం వస్తే 100% తీసేస్తుంది. జగనన్న ఫోటోతో ఉన్నది ఏది కూడా వాల్యుబుల్ కాదు అని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, B1 అడగలు, యజమాని హక్కు, ఫ్యామిలీ మెంబర్షిప్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ సేవక మీ సేవ ఇవి ఏవైతే ఉన్నాయో ఇందులో జారీ చేసినటువంటి ఏ పత్రాలపైన అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటే అవేవి కూడా చెల్లదని ప్రభుత్వం మారితే వాళ్ళు తీసేస్తారు. ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఎన్నికల కోడ్ అమల్లో దృష్ట్యా జగన్ ముద్రతో ఉన్నటువంటి ఏ ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేయొద్దనేసి కూడా ఆదేశాలు అయితే ఇచ్చేసింది. కాబట్టి ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది కావచ్చు, ఇక ఉచితంగా ఇచ్చేందుకు అంటూ కూడా భారీగా ధృవపత్రాలు అయితే ముద్రించి ఒక్కో పత్రం ముద్రణకు 50 రూపాయలకు పైగా ఖర్చు అవుతా ఉన్నదట. చేసింది రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయ కేంద్రంలో ఒక్కొక్క చోట ఇలాంటి వార్డు సచివాలయ పత్రాలు 100 కొద్ది అయితే ఉన్నాయట. కాబట్టి ఇటువంటి చేసి జగనన్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,400 మరి ఏమో చూడాలి, అది 15,004 అని రాస్తున్నారు. ఏవైతే ఉందో 100 పత్రాల కొద్ది ఇక్కడ ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నారంట. అవన్నీ కూడా ఒక 50 రూపాయలు అంటే 15 × 60 6,60,000 ఏమవుతుంది అటువంటి పరిస్థితి. 60,000 వరకు ఖర్చు అవుతుంది. వార్డు సచివాలయంలో ఎట్లా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు వీటన్ని నేను పక్కన పెట్టాలని కూడా క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఎందుకంటే ఈసీ ఆల్రెడీ చెప్పేసింది ఇటువంటివి ఏవైనా ఉంటే పక్కన పెట్టండి, ఇయ్యద్దండి, జారీ చేయొద్దు అనేసి కూడా చెప్పింది. మరి వాళ్ళు పక్కన పెట్టారో లేదో కూడా మనకు తెలియదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తే ఇవి చెల్లవనే తెలిసి కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్ దీనికి బాధ్యత వహిస్తారా అంటూ కూడా చెప్తా ఉన్నారు. తన జేబులో నుంచి డబ్బులు చెల్లిస్తారా? ఏ రాజకీయ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి పనులు కూడా వాళ్ళ జేబులో నుండి ఏ రాజకీయ నాయకుడు ఇవ్వడో, ప్రజలే మనమే ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా ఖర్చులు ఉండకపోతే వాళ్ళు ఏదైనా సొంత వ్యాపారాలు ఇల్లులు పాడు కట్టుకోవాలంటే మనమే పన్నుల రూపంలో ఇస్తే పాపం వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మనందరూ పన్నుల రూపంలో కడితే ఏ రాజకీయ నాయకులైనా సరే కొంతమంది ఉంటారు నీతి నిజాయితీగా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు, మిగతా వాళ్ళకంతా మనమే డబ్బులు ఇవ్వాలి. అది కూడా జగమెరిగినటువంటి సత్యమే. ఇంకా జగన్ ప్రచార పిచ్చి మీ సేవ నిర్వహణకు కొంప ముంచింది అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే మీ సేవలో పాపం వాళ్ళు టెండర్లు వేసుకొని మీ సేవ అయితే నడిపిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమో పత్రాలు అయితే ప్రింట్ చేసి పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ పత్రాలు ఏం చేయాలో ఇప్పుడు చెల్లవు. ఒకవేళ ప్రభుత్వం మారితే అప్పటి వరకు వీళ్ళు ప్రింట్ చేసుకున్నటువంటి పత్రాలు అయిపోకపోయినాయనుకో, ప్రభుత్వం మారితే 100% మళ్ళీ అన్ని రద్దు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 30,000 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. వీటికి నిర్వహణకు 3 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించి జగన్ బొమ్మ ఉన్నటువంటి ఒక పత్రాన్ని తీసుకొచ్చింది. ఒక్కో సేవ అంటే 3 రూపాయలు కూడా చెల్లించాలి. అది జనరల్గా జరిగేదే ఏ ప్రభుత్వం అన్నా కానీ ఒక్కో మీ సేవ కేంద్రానికి ఇలాంటివి 1000 నుండి 2000 వరకు కూడా ధృవపత్రాలు నిల్వ ఉన్నాయి. ఈసీ ఆదేశాలు అవన్నీ ఇప్పుడు నిరుపయోగమైనట్టుగా కూడా మీ సేవ నిర్వాహకులు అయితే వాపోతూ ఉన్నారు. ఇటువంటివన్నీ సర్వసాధారణమే, అయితే మీరు ప్రశ్నించలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది మేము చేస్తాను అనేది, కానీ దీనిపైన నిజంగా వాళ్ళు కాదు కొంత మేధావర్గం ఏదైతే ఉన్నదో దీనిపైన
ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా కానీ ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే కొంత చట్టాలు తెలిసినటువంటి న్యాయవాదులు కావచ్చు, అటువంటి వారు దీన్ని కోర్టులో ఇటువంటి వాటిపైన కూడా ఇది ఇట్లా చేయడం వల్ల దీనిపైన ఇటువంటి వాటిపైన వేగంగా తీర్పు ఇవ్వాలి, వాయిదాల మీద వాయిదాలు లేకుండా. ఎందుకంటే అటువంటివి పాటిస్తే దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని కూడా ఎవరైతే ఆదేశాలు జారీ చేస్తారో వాళ్ళే భరించే విధంగా కూడా కోర్టులు కూడా చర్యలు తీసుకుంటే ఇటువంటివి ఎప్పుడు కూడా పునరావృతం కావనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనీసం 3,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా నష్టపోయామనే వాళ్ళు లబో దిబోమని అయితే అంటా ఉన్నారట. 2 రోజులుగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కావచ్చు, B1 అంటే 1B కావచ్చు, అడంగల కోసం గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలను చాలా మంది ఆశ్రయించారు. పత్రాలు అందుబాటులో లేవని వారిని వెనక్కి పంపించేశారు. అధికారులు మాత్రం జగన్ బొమ్మ నవరత్నాల్లో లేని పత్రాలను కూడా జిల్లాకు పంపించినట్లుగా చెప్తా ఉన్నారు. పాపం వీళ్ళ మీ సేవకు సంబంధించి వీళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తుంది, కానీ ఎవరు జాలేసినా ఏమి చేయలేం కాబట్టి అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జగనన్న ఇటువంటివి కొన్ని మానుకుంటే పాపం మీరైతే కోట్ల రూపాయల్లో సంపాదించుకోవచ్చు, కానీ ఇటువంటి మీ సేవ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇదేదో పత్రం, ఇదేంది జగనన్న అమ్మఒడికి సంబంధించినటువంటి పత్రం, ఇది మనబడి నాడు నేడుకి సంబంధించినటువంటి పత్రం, ఇదేదో గోరు ముద్ద, ఇట్లా జగనన్న బ్యాగు. ఈ బ్యాగుకి సంబంధించి కూడా రకరకాలు ఉన్నాయి. నాసిరకం బ్యాగులు ఇచ్చేసినారు, నాసిరకం కాంట్రాక్టర్ ఎవరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎట్టకేళ్ళకి జగనన్నకు కూడా ఆయన బొమ్మ తీయక తప్పలేదు. అధికారంలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. కానీ ఎందుకు చాలా మంది రాజకీయాలు